వాళ్ళందరూ కూడా అండగా నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళ న్యాయ పోరాటానికి మద్దతుగా ప్రతి సందర్భంలో మేము వెన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మానవత్వంతో ఆలోచించండి మహిళా అధికారులారా, పోలీసు యంత్రాంగాలారా, మానవత్వంతో ఆలోచించండి. మీకు నిబంధనలకు వ్యతిరేకంగా మేము వ్యవహరిస్తే చట్టపరంగా నోటీసులు ఇవ్వండి, ఖాళీ చేయకపోతే మీరు ఇంకేమైనా తీసుకోండి. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒకవైపు మభ్యపెట్టుకుంటేనే మమ్మల్ని ఇట్లా మాయ చేసి మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి తీరుతాం, రోడ్ల మీద ఉంటాం, రోడ్ల మీద తింటాం, రోడ్ల మీద పడ్డాం. ఏం చేస్తారో చూస్తాం. మీకు ఖబర్దార్ బిడ్డలు అని చెప్పి సదవ హెచ్చరిస్తున్నాం. జైబీ. ఇప్పుడు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు వట్ట ఉపేందర్ గారిని మాట్లాడి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక పక్క వారిపైన దాడులు చేస్తూ, ఒక పక్క పోడు భూములు ఖాళీ చేస్తూ, గ్రామాల చుట్టూ కంచకాలతో కార్యక్రమాలు కొనసాగిస్తూ ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఆదివాసులపైన ఒక పక్క నిర్బంధకాండ వహిస్తుంది. ఇక్కడ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాలనీ నగర పేరుతోటి ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసిస్తుంటే దాదాపు 8 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ దాదాపు 300 కుటుంబాలు నివసిస్తుంటే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న పాలకులు అధికారులు రక్షణ ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి రాత్రే 3 గంటల ప్రాంతాన అందరూ కూడా నిద్రిస్తున్న సమయంలో వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి విచక్షణ రహితంగా ఆ గుడిసెలు మొత్తం కూడా వాళ్ళు కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం, వాళ్ళపైన దాడి చేయడం, విచక్షణ రహితంగా కొట్టడం అనేది మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే కేటీఆర్ పేరు మీద ఒక కాలనీ ఉంది, కేసీఆర్ పేరు మీద ఒక కాలనీ ఉంది, కాంగ్రెస్ పేరు మీద ఒక కాలనీ ఉంటుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటే మాత్రం ఇక రాత్రి వచ్చి కూల్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించవలసి ఉంటుందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ గుడిసెల్ని ఎన్నిసార్లు కూల్చినా వాళ్ళు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా కూల్చేసారు. కానీ ఇప్పుడు 300 కుటుంబాలు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో 1000 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. దీనికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకత్వం వహిస్తున్న ఈ కాలనీకి ఎంఆర్పీఎస్, తుడుందెబ్బ, మాలమానవుడు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు మొత్తం కూడా ఐక్యం చేసేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు. కానీ మరొకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన, గుడిసెలపైన, వాళ్ళ ఇళ్ల స్థలాలపైన దాడులు చేసే కార్యక్రమాన్ని కనుక మీరు చేస్తే మరొక ఉద్యమం రాబోతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా చట్టాలను గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. కానీ పక్కన ఉన్న కేటీఆర్ నగరు, కేసీఆర్ నగరు, లేకపోతే కాంగ్రెస్ కాలనో ఇట్లాంటి కాలనీ ఉంటే మాత్రం వాటి మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. రాజకీయాలకి అతీతంగా వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, భూమి లేని వాళ్ళు, గుడిసె లేని వాళ్ళు ఇంటి స్థలం కోసం కూడా ఇల్లేసుకుంటే వారి పైన దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు బావులు తవ్వుకుంటే బావిలు కూల్చేయడం, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్చేయడం, గుడి కట్టుకుంటే గుడి కూల్చేయడం, పాఠశాల కట్టుకుంటే పాఠశాల కూల్చేయడం, అదేవిధంగా జాతీయ జెండాను కూల్చేయడం కూడా. అంటే ఒక డిపార్ట్మెంటు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎంత నైతిక బాధ్యతతోటి ప్రభుత్వ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పనిచేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక రాజకీయ పార్టీల కనుసంధానంలో ఏజెంట్గా పనిచేస్తూ ప్రభుత్వ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ గుడిసెలపైన దాడి చేయడం అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పోరాటం ఆగదు. ఎవరు కూడా ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. మీ వెనక మా సంఘాలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఉన్నాయి. వివిధ కలిసి వచ్చే అన్ని పార్టీలను కూడా తీసుకొద్దాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళకి భరోసా ఇస్తూ ఆదివాసీ హక్కుల పోరాటం తుడుందెబ్బ నుంచి మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వీళ్ళ పక్షాన నిలబడతామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ అందరూ పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్. సిగ్గు పేదల గుడిసెలు కూల్చివేయడం, సిగ్గు పట్టాలు ఇవ్వకుండా పేదల గుడిసెలు కూల్చివేయడం, సిగ్గు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా పేదల గుడిసెలు కూల్చివేయడం. తప్పించాలి ప్రభుత్వం పేదలకు ఇళ్లను కూల్చిన చోటనే ప్రభుత్వం ఇళ్లను వెంటనే తప్పించాలి. కూల్చిన చోటే ప్రభుత్వం ఇళ్లను వెంటనే అంబేద్కర్ కాలనీతో ప్రభుత్వం ఇళ్లను వెంటనే అంబేద్కర్ కాలనీ పేరుతో ప్రభుత్వం ఇళ్లను వెంటనే శిక్షించాలి. ఇళ్లను కూల్చిన అధికారులపై, ప్రజాప్రతినిధులపై వెంటనే శిక్షించాలి. అధికారులపై, ఇళ్లను కూల్చిన అధికారులపై గుడిసెవాసుల ఐక్యత, గుడిసెవాసుల ఐక్యత.
పెద్దమ్మ